ఎట్టకేలకు మన ఇంటిది స్లాబ్ అయితే అవుతుందండి. ఈరోజైతే స్లాబ్ ఏయటమైతే ఇదిగో చూస్తున్నారు గదా! ఇది పైననమాట. డాబా పైన స్లాబ్ అనేది పూర్తిగా అయిపోయిన తర్వాత అవ్వలేదనుకుంటా పూర్తిగా తీస్తున్నాడు మా చిన్న బాబు. మేమేమైతే కిందున్నామో అదిగోండి ఇక్కడ కింద ఇటు సరి చేస్తున్నారు చూస్తున్నారు గదా! ఇదైతే మెట్లుకి స్లాబ్‌లాగా లాగుతున్నారనమాట. మెట్లేయటం కోసం అనమాట. వీడియో క్లియర్‌గా మొత్తం చూపిస్తా అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్లాబ్ ఏసిన తర్వాత 4 రోజుల తర్వాత ఎలా ఉండేంది, మెట్లు కట్టింది గూడా అంతా క్లియర్‌గా చూపిస్తాను ఈ వీడియో. స్లాబ్‌కి డబ్బులు లేవుగా అన్నావు కదక్క! మరి స్లాబ్ ఎలా ఏసావు అని నన్ను అడుగుతారేమో అది గూడా చెప్తాను మొత్తం క్లియర్‌గా. ప్లీజ్ మీరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేందంటే భోజనాలండి. స్లాబ్ ఏసిన వాళ్ళకి అన్నం పెట్టాలంటారు గదా! ఒక 30, 40 మందికి స్లాబ్ ఏసిన వాళ్ళ వారికి ఇంటికాడ వండాననమాట. నేను ఇప్పుడు అద్దెకుండే ఇంట్లో వండుకొని అక్కడ తీసుకొనొచ్చామనమాట. అన్నీ అన్నము, 3 కూరలు. 3 కూరలేంటంటే పప్పు, సాంబారు, క్యాబేజీ పచ్చడి, మునక్కాయ టమాటా కూర, తీపేదోటి పెట్టాలంటారు కాబట్టి సగ్గుబియ్యం పరమాన్నం చేశాను. అదే పరమాన్నం పాయసం అంటారు గదా! అదనమాట. ఇదిగో చూస్తున్నారు గదండీ! కిందయితే పోటీలు ఇలా పెట్టేశారనమాట. స్లాబ్‌కి సెంటరింగ్‌లు ఇలా పెట్టేసి ఇదిగోండి ఇదంతా గచ్చయితే లాగేశారనమాట. నేను క్లియర్‌గా చూపిస్తున్నా మీకు. ఇది మెట్ల మీద గచ్చు ఇలా లాగి ఇంకా మెట్లు పూర్తిగా అవ్వలేదు లాగటం గచ్చనేది. లాగుతున్నారు. మా పిల్లలకి వీడియో చూపించడం ఇంకా తెలియట్లేదండి. అసలు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తుంటే మేము ఇంకా వీడియో చూపించడం తెలియట్లేదు. ఎక్కడ ఎలా చూపించాలనేది కూడా. వీళ్ళందరూ పనైపోయి శుభ్రంగా కాళ్ళు, చేతులు కడుక్కుంటున్నారండి. ఈ లోపల అన్నాలన్నీ 2 బల్లల మీద పెట్టేసుకున్నారనమాట. అన్నం కూరలన్నీ. మా అమ్మ, మా నాన్న వచ్చారండి ఊరు నుంచి. ఇంకా వాళ్ళిద్దరేలెండి ఇంకెవ్వరు లేరు. మా చెల్లి వాళ్ళు కూడా సమయానికొచ్చారు. మా చిన్న చెల్లి వాళ్ళు కూడా. వాళ్ళ అత్తయ్య, మా చిన్న చెల్లెలొచ్చింది. ఇంకా కట్మ వాళ్ళెవ్వరు రాలేదనమాట. ఇంకా మేము నలుగురమే ఆడపిల్లలం. మా నాన్నకి ఇద్దరు మగపిల్లలనమాట. మా చిన్న చెల్లెలొక్కటే వచ్చింది. అందరు రాలేదు. మా నాన్నను, మా అమ్మ వచ్చారు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రావాలి. చిన్నదానికి, పెద్దదానికి కొన్ని కొన్ని నేను చేయకూడనివి ఉంటాయి కాబట్టి, మా అమ్మ, మా నాన్నొచ్చి చేస్తారు గాబట్టి, ఇంకా వాళ్ళని పిలిపించుకున్నాం. ఇదంతా ఇంకా మెట్ల కాడదంతా సరి జేసి, వాళ్ళన్నీ స్లాబ్‌కి సంబంధించిన సామాన్లన్నీ ఆటో ఎక్కించుకుంటున్నారు. ఈ లోపల అన్నాలైతే రెడీ చేసుకుంటున్నారండి. ముందు అన్నాలు పెట్టేద్దాం అందరికి. "అక్క స్లాబ్‌కి డబ్బులెలా వచ్చినాయి అక్క? మరి స్లాబు వేయను అని అన్నావు గదా!" అని చెప్పి అడిగారు గదా! బట్ నా కల అండి. ఇల్లు కట్టుకోవటం అనేది నా కల అనమాట ఇది. అసలకి ఎన్నాళ్ళు బట్టో నేను కష్టపడి రూపాయికి రూపాయి, రూపాయికి రూపాయి కూడబెట్టి స్టోర్ బియ్యం, కంట్రోల్ బియ్యం తిని బతుకుతున్నాం మేమైతే. ఎందుకు అంత కష్టపడి బతకడం ఎందుకక్క? ఏం రేకులేసుకొని ఉండొచ్చుగా అంటారేమో బట్ అది ఇల్లు కట్టుకోవాలని నా కోరిక, నా ఆశ అనమాట. ఇల్లనేది ఉండాలి అనని చెప్పి నా కోరిక, నా ఆశ. అందుకోసం అయితే నేను ఇవి ఈరోజు స్టోర్ బియ్యం వండలా. మంచి బియ్యం. స్టోర్ బియ్యం తిని అసలు ఒక్కరోజు కూడా పనికి నాగా ఉండదండి. ఈ మధ్య నాకు గొంతు బాగలేదు గదా! డాక్టర్ కనీసం నెల, 2 నెలలు పీల్చుకోవద్దు నువ్వు ఇంట్లో ఉండమ్మా అని చెప్పినా సరే, నేను మినిమమ్ మీ అందరికి గూడా చెప్పా ఒక నెల రోజులన్నా ఇంట్లో ఉందామనుకుంటున్నానండి అనని. కానీ నెల రోజులు గాదు. నేను ఒక 10 రోజులు కూడా ఇంట్లో ఉండలేకపోయాననమాట. మళ్ళీ పనికెళ్తున్నా. పొయ్యి కాడ పనికెళ్ళట్లేదు. ఇంకో పనికెళ్తున్నాను. ఉదయం నుంచి సాయంత్రం దాకా రోడ్డు పక్కన నిల్చొని అమ్మాలనమాట నేను జేసే పని. ఉదయం 7కి ఎళ్తే సాయంత్రం 7:30 వరకు పొద్దుగూకులు నిల్చొనే ఉండాలి. బేరం అమ్ముతా ఉండాలి. ఆ పనికెళ్తున్నాను. "ఎందుకెళ్తున్నావు? అంత కష్టపడాల్సిన అవసరం ఏముందక్క" అంటారు. బట్ నాకు కష్టపడటం ఇష్టమేనండి. ఆ కష్టంలో గూడా ఇష్టాన్ని చూసుకొని కష్టపడతా. అది మా పిల్లల కోసం, నా కోసమే కష్టపడుతున్నా. మీ అందరి కోసం కష్టపడుతున్నానంటే కాదండి. మా కోసమే కష్టపడుతున్నా. ఎవరు కష్టపడమన్నారు మిమ్మల్ని? మేము జెప్పామా అంటారేమో. కాదండి. అందుకోసం కాదు. నా కోసం, నా పిల్లల కోసం, మా మా ఇంటి కోసం కష్టపడుతున్నాను నేను. ఇప్పుడు 10 సంవత్సరాలు బట్టి రూపాయికి రూపాయి, రూపాయికి రూపాయి కూడబెట్టి, యూట్యూబ్‌లో వచ్చిన మనీ కొంచెం కూడబెట్టుకొని పిల్లల చదువులు చూసుకుంటూ ఇల్లు కట్టుకోవడానికైతే ఎప్పటినుంచో దాసిపెట్టుకుంటున్నానండి. అంతకుముందు గూడా యూట్యూబ్ పెట్టకముందు నుంచి గూడా నేను కష్టజీవినే. అప్పటినుంచి కూడా నేను పని చేస్తూనే ఉంటాననమాట. రూపాయికి రూపాయి కూడబెట్టుకుంటూ కొంత దాసుకున్నాను. నా దగ్గర కొంత బంగారం ఉందని చెప్పాను గదా! ఆ బంగారం గూడా తాకట్టు పెట్టేశానని చెప్పాను గదా! కొంత లోన్ తెచ్చుకున్నామండి మేము. ఇప్పుడు ఈ స్లాబ్ ఏయటానికైతే లోన్ తెచ్చుకున్నాము. కొంత లోన్ ఇచ్చారనమాట. ఇంటికి సంబంధించి లోన్ ఇచ్చారనమాట. ఆ లోన్ తెచ్చుకున్నాము. ఆ లోన్ తెచ్చుకొని ఇప్పుడు స్లాబ్ అయితే యేసుకుంటున్నాను. రేకులేసుకోవచ్చు కదక్కా! నువ్వింత అప్పు చేసి స్లాబ్ ఏసుకోవడం అవసరమా అంటారేమో. దానికి గూడా క్లారిటీ ఇస్తానండి.
ఇప్పుడు రేకులేస్తానండి. మా చిన్న చెల్లెలు, వాళ్ళ అత్త వీళ్ళు. ఇప్పుడు రేకులేస్తాను. ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్లాపేసుకోవాలి. ఆ రేకులు తీసేసేయాలి. ఆ రేకులు సెకండ్ హ్యాండ్ రేకులయిపోతాయి. ఎవరు కొంటారో లేదో గూడా తెలీదనమాట. మళ్ళీ ఇప్పుడు ఖర్చు, మళ్ళీ తర్వాత అప్పుడు మళ్ళీ స్లాబ్ ఖర్చు. దానికి దీనికి రేకులకైనా కనీసం 70, 80 వేలయితాయన్నారు. ఆ రేకులేసుకొని మళ్ళీ అయి తీసేసి మళ్ళీ స్లాపేసి కొంతమంది ఇదిగోండి ఇదేందంటే అన్నము మేస్తుర్లు స్లాపేసిన మేస్తుర్లు లోనకెళ్ళి తినాలంట అన్నము. అందుకోసం స్లాపేసిన మేస్తుర్లు లోపలికెళ్ళి తింటున్నారు. అందరూ మెల్ల మీద తిన్నారు ఆడోళ్ళు వాళ్ళందరూ. బట్ కానీ స్లాపేసిన మేస్త్రి ఆ అబ్బాయే మేస్త్రనమాట. మా చిన్న బిడ్డ స్లాపేసిన మేస్త్రులు వాళ్ళ వరకు లోనకెళ్ళి తింటున్నారు. కొంతమంది ఆ ఇల్లు ఇంకా అదే ఇప్పుడు నేను చెప్తున్నా గదా! రేకులు యేసుకొని పోవటానికి కారణం అదే. 70, 80 ఏలైనా గానీ ఇదిగోండి చూడండి. ఇది మొత్తం స్లాప్ అయిపోయాక మనకి మొత్తం తీసిన వీడియో అనమాట ఇది. పైకి మళ్ళీ మెట్లు కట్టారు. స్లాప్ అయిపోయిన 4గో రోజు తీసిన వీడియో ఇది. క్లియర్‌గా మా బాబు చూపిస్తాడు చూడండి. ఆహ్, మళ్ళీ అంతే ఖర్చయిద్ది. మళ్ళీ అప్పుడే 4 సంవత్సరాల తర్వాతైనా యేసుకోవచ్చు. అలా రేకులన్నీ వేస్ట్ అయిపోతాయని చెప్పి ఆలోచించి నేను అప్పో సొప్పో స్లాపే యేసుకుందాం. 4 ఏళ్ళో, 3 ఏళ్ళో కష్టపడి నిదానంగా తీర్చుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాననమాట. అప్పయినా సరే యేసుకొని 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తీర్చుకుందామని డిసైడ్ అయ్యి అప్పు తెచ్చుకొని స్లాప్ అయితే యేసుకున్నానండి. చూస్తున్నారు గదా! పైన నీళ్లు నిలబడటం కోసం కట్టలు కట్టారివి. ఈ కట్టలేందంటే నీళ్ళు నిలబడటం కోసం నీళ్ళు నిలబెట్టారు. ఇవాల్టికి 4 రోజులే ఏమో స్లాపేసి మా పిల్లలైతే నీళ్ళవి పడుతూనే ఉండారనమాట. ఆహ్, మీ అందరి బ్లెస్సింగ్స్ అండి. నేను ఇలా ఇల్లు కట్టుకొని ఈరోజు ముందుకెళ్తున్నానంటే యూట్యూబ్ పుణ్యం, నా కష్టము, మీ అందరి ఆశీర్వాదం. మీరందరూ ఎంతో మంచిగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలానే ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నేనైతే మీ అందరూ మంచిగా కామెంట్స్ ఇల్లు కట్టుకుంటున్నా గానీ అందరూ మంచిగా కామెంట్స్ పెట్టారు. అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ ఇదైతే మెట్లు మించి దిగుతున్నారు మా బాబాయ్ అయితే. ఇంక అది చూపిచ్చామన్నాను నేను. నేను వేరే పనిలో ఏదో పనిలో ఉండే. ఇది 4గో రోజో, 5 రోజో అండి. ఇంకిలా డైరెక్ట్‌గా ఇది లోనకెళ్దాము. మీరు ఇలానే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నానండి. ఇంకా మంచిగా ఇంటి గురించి ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలన్నా ఇద్దాము. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. మన ఇల్లు ఎలా ఉందనేది కూడా చేయండి. ఇంకా ప్లాస్టింగ్ అయితే లేదండి. ఇంకా ఈ సెంటరింగ్ తీసేసాక కొంచెం వెనకాల బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ ముందు పక్క చిన్న గోడ కట్టేసుకొని ఇంక ఇంట్లోకైతే వెళ్ళిపోతానండి. ప్లాస్టింగు అలాంటివి ఏం లేవు. వెనక వైపు ఒక డోరు, ముందు వైపు ఒక డోర్ పెట్టేసుకుంటా. ఇంకేం లేదనమాట. మనం ఇంకో బెడ్‌రూమ్స్‌కి కూడా డోర్‌లు పెట్టేదైతే ఏం లేదనమాట. ఎనక ఒక డోరు, ముందు ఒక డోర్ పెట్టేసుకొని ఇంక ఇంట్లోకెళ్ళిపోవటమే మనం. ఇప్పుడల్లా మంచి రోజులు లెవ్వన్నారులెండి. శ్రావణ మాసం దాకా పట్టిద్దాము. ఇదొచ్చేసి కిచెన్‌లో ఒక చిన్న గోడ కట్టారండి. ఇది కొంచెం హైట్ ఎక్కువైంది. కొద్దిగా తగ్గించాలి ఈ గోడ. నేను చెప్పాను వాళ్ళకి కొంచెం తగ్గించాలండి హైట్ ఈ గోడ. నాకిక్కడ బండ రావాలని చెప్పా. సరేనన్నారు. ఇదొచ్చేసి బాత్రూమ్ అండి. అసలు బాత్రూమ్ లేక మేమెన్ని ఇబ్బందులు పడ్డామోనండి. లెట్రిన్ బాత్రూమ్ లేక అసలకి మాకు లెట్రిన్ బాత్రూమ్ లేదు. 10 సంవత్సరాల నుంచి పొద్దుగూకాక బయటికెళ్తాం మేము. అసలు మా పిల్లలు, మేము లెట్రిన్ బాత్రూమ్ లేక ఎంతో ఇబ్బంది పడ్డాము. ఈరోజు మా కల అయితే నెరవేరుతుంది. ప్లీజ్ మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.